హాయ్ గైస్, వెల్కమ్ టు పైథాన్ బస్. ఈ వీడియోలో డైక్స్ట్రా ఆల్గోరిథం అంటే ఏంటో చూద్దాం. లాస్ట్ వీడియోలో షార్టెస్ట్ పాత్ ఆల్గోరిథం యూజింగ్ బిఎఫ్ఎస్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూసాం కదా. సో ఆ ఆల్గోరిథం అనేది ఫర్ అన్వెయిటెడ్ గ్రాఫ్స్. ఒకవేళ వెయిటెడ్ గ్రాఫ్ తీసుకున్నా కూడా అన్ని వెయిట్స్ ఈక్వల్గా ఉంటే మనం ఆ షార్టెస్ట్ పాత్ ఆల్గోరిథం అనేది యూజ్ చేయొచ్చు. బట్ ఇఫ్ దెర్ ఈస్ ఎ వెయిటెడ్ గ్రాఫ్ అండ్ వెయిట్స్ కూడా డిఫరెంట్గా ఉంటే అప్పుడు మనం ఈ డైక్స్ట్రా ఆల్గోరిథం అనేది యూజ్ చేయొచ్చు. ఓకేనా, లెట్స్ స్టార్ట్. అసలు డైక్స్ట్రా ఆల్గోరిథం అంటే ఏంటి? It is used to find the shortest path from a starting node టు ఆల్ అదర్ నోడ్స్. అంటే స్టార్టింగ్ నోడ్ నుంచి మనం ఏదైతే నోడ్ స్టార్టింగ్ తీసుకుంటామో ఆ నోడ్ నుంచి రిమైనింగ్ అన్ని అదర్ నోడ్స్కి షార్టెస్ట్ పాత్ని ఫైండ్ చేయొచ్చు. లెట్స్ సే ఇది ఎగ్జాంపుల్ గ్రాఫ్ తీసుకోండి. దీంట్లో ఎన్ని నోడ్స్ ఉన్నాయి? 6 నోడ్స్ కదా. లెట్స్ సే స్టార్టింగ్ పాయింట్ ఈస్ ఏ నుంచి మనం స్టార్ట్ చేస్తాం. సో ఏ నుంచి రిమైనింగ్ అన్ని అదర్ నోడ్స్కి మనం ట్రావెల్ అవ్వడానికి షార్టెస్ట్ పాత్ని ఫైండ్ చేయొచ్చు యూజింగ్ డైక్స్ట్రా ఆల్గోరిథం. లెట్స్ సే ఇక్కడ ఏ స్టార్టింగ్ పాయింట్ తీసుకుందాం అండ్ ఏ నుంచి ఈకి మనం షార్టెస్ట్ పాత్ని ఫైండ్ చేయాలి. ఇప్పుడు ఏ నుంచి ఈకి మనం ఎలా ట్రావెల్ అవ్వచ్చు? ఇక్కడ చాలా డిఫరెంట్ వేస్ ఉన్నాయి. లైక్ వీ కెన్ ట్రావెల్ ఫ్రమ్ ఏ టు సి, సి టు ఈ, ఆర్ ఏ టు సి, సి టు ఎఫ్, ఎఫ్ టు ఈ, ఆర్ ఏ టు బి, బి టు ఎఫ్, ఎఫ్ టు ఈ, ఆర్ ఏ టు డి అండ్ డి టు ఈ. ఇలా ఇంకా చాలా వేస్ ఉన్నాయి దీంట్లో, రైట్? సో ఇప్పుడు మనం ఏ నుంచి ఈకి ట్రావెల్ అవ్వాలంటే షార్టెస్ట్ పాత్ ఏమవుతుంది? షార్టెస్ట్ పాత్ అంటే ఇప్పుడు ఎవ్రీ ఎడ్జ్‌కి ఒక వెయిట్ ఉంది కదా. సో ఆ వెయిట్‌ని మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో యాడ్ చేసుకున్నప్పుడు ఏదైతే తక్కువ వెయిట్ వస్తదో, ఏ పాత్‌లో మనకి తక్కువ వెయిట్ వస్తదో అది షార్టెస్ట్ పాత్ అవుతది ఫ్రమ్ దట్ సోర్స్ నోడ్ టు డెస్టినేషన్ నోడ్. ఓకే. ఫర్ సపోజ్ ఇక్కడ ఏ నుంచి సికి, సి నుంచి ఈకి మనం ట్రావెల్ అవ్వాలి అనుకుంటే ఏ నుంచి సికి వెయిట్ ఎంత ఉంది? 5 అండ్ సి నుంచి ఈకి 2 ఉంది. 5 + 2 7. సో అలానే మనం ఏ నుంచి ఈకున్న అన్ని పాత్స్‌ని ఫైండ్ చేసి వాటి యొక్క వెయిట్స్‌ని యాడ్ చేయాలి. సో ఈ గ్రాఫ్‌లో ఏ నుంచి ఈకి షార్టెస్ట్ పాత్ ఏమవుతది అంటే ఏ టు డి అండ్ డి టు ఈ. బికాస్ ఏ టు డి అనేది 4 అండ్ డి టు ఈ అనేది 2 వెయిట్ ఉంది. సో 4 + 2 6. సో 6 ఈస్ ద షార్టెస్ట్ వెయిట్ బిట్వీన్ ఏ టు ఈ. ఇలా మనం ఏదైతే సోర్స్ నోడ్ ఇస్తామో స్టార్టింగ్ నోడ్, ఆ నోడ్ నుంచి రిమైనింగ్ అన్ని అదర్ నోడ్స్‌కి షార్టెస్ట్ పాత్‌ని ఫైండ్ చేయొచ్చు యూజింగ్ దిస్ డైక్స్ట్రా ఆల్గోరిథం. క్లియర్? అండ్ ఈ డైక్స్ట్రా ఆల్గోరిథం అనేది మనం రియల్ టైమ్‌లో కూడా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే గూగుల్ మ్యాప్స్. ఒక స్టార్టింగ్ లొకేషన్ ఇస్తాం, ఒక డెస్టినేషన్ ఇస్తాం. మనకు ఒక రూట్ చూపిస్తది కదా. దట్ మే బి ద షార్టెస్ట్ రూట్ బిట్వీన్ దట్ స్టార్టింగ్ లొకేషన్ అండ్ దట్ డెస్టినేషన్, రైట్? సో ఇలా గూగుల్ మ్యాప్స్‌లో కానీ ఆర్ ఎనీ ఫుడ్ డెలివరీ యాప్స్, కొరియర్ ఆర్ లాజిస్టిక్ కంపెనీస్, ఇంటర్నెట్ రూటర్స్ ఇలా చాలా వాటిల్లో కూడా డైక్స్ట్రా ఆల్గోరిథం అనేది యూజ్ చేస్తారు. ఓకేనా? నౌ లెట్స్ సీ హౌ టు ఇంప్లిమెంట్ దిస్. సో ఇది మన గ్రాఫ్ అండ్ ఇది దాని యొక్క ఎడ్జెసెన్సీ లిస్ట్. ఈచ్ నోడ్ దాని యొక్క నైబర్ నోడ్స్ విత్ దేర్ వెయిట్స్ అనేవి ఎడ్జెసెన్సీ లిస్ట్‌లో ఉన్నాయి. నౌ లెట్స్ టేక్ ఏ డిక్షనరీ. ఎందుకు ఇక్కడ డిక్షనరీ తీసుకుంటున్నాము అంటే మనం ఇక్కడ ఒక నోడ్ నుంచి స్టార్టింగ్ నోడ్ ఏది తీసుకుంటామో ఆ నోడ్ నుంచి రిమైనింగ్ అన్ని అదర్ నోడ్స్‌కి షార్టెస్ట్ పాత్‌ని ఫైండ్ చేస్తాం కదా. సో ఆ షార్టెస్ట్ వెయిట్‌ని స్టోర్ చేసుకోవడానికి మనం ఇక్కడ డిక్షనరీని యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ గ్రాఫ్‌లో ఎన్ని ఉన్నాయి నోడ్స్? 6 ఉన్నాయి కాబట్టి ఈ డిక్షనరీలో మనకి 6 కీ వాల్యూ పెయిర్స్ అనేవి ఉండాలి. సో లెట్స్ నేమ్ దిస్ డిక్షనరీ యాస్ డిస్టెన్సెస్. అండ్ ఇక్కడ మనం స్టార్టింగ్ నోడ్ అనేది ఏ కాబట్టి సో స్టార్టింగ్ నోడ్ ఏ తీసుకున్న ఆ నోడ్ యొక్క వెయిట్ అనేది ఆల్వేస్ 0. బికాస్ ఫర్ సపోజ్ స్టార్టింగ్ నోడ్ ఏ అంటే ఏ నుంచి ఏకి ఎప్పుడు డిస్టెన్స్ 0నే కదా. సో డిస్టెన్స్ ఆఫ్ ద స్టార్టింగ్ నోడ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఏలో మనం 0గా ఫిల్ చేయొచ్చు. అండ్ రిమైనింగ్ అన్ని అదర్ నోడ్స్లో యాజ్ ఆఫ్ నౌ లెట్స్ ఫిల్ ఇట్ యాజ్ ఇన్ఫినిటీ. బికాస్ మనకి ఇంకా షార్టెస్ట్ పాత్ని ఫైండ్ చేయలేదు కదా. షార్టెస్ట్ పాత్ అంటే ఇక్కడ ఏ నుంచి బికి, ఏ నుంచి సికి, ఏ నుంచి డికి, ఏ నుంచి ఈకి, ఏ నుంచి ఎఫ్‌కి. సో దిస్ విల్ బి ద షార్టెస్ట్ పాత్స్ వి నీడ్ టు స్టోర్ ఇన్ దిస్ డిక్షనరీ. బికాస్ ఇక్కడ మనం స్టార్టింగ్ పాయింట్ ఏ ఇచ్చాం కాబట్టి ఏ నుంచి రిమైనింగ్ అన్ని అదర్ నోడ్స్‌కి మనం ఆ షార్టెస్ట్ పాత్‌ని ఫైండ్ చేసి ఇక్కడ ఫిల్ చేయాలి. సో యాజ్ ఆఫ్ నౌ మనం ఇంకా ఫైండ్ చేయలేదు కాబట్టి ఇక్కడ మనం ఇన్ఫినిటీగా స్టోర్ చేసుకున్నాం. క్లియర్? దెన్ లెట్స్ టేక్ ఏ క్యూ. ఇక్కడ నార్మల్ క్యూ కాదు, మనం ప్రయారిటీ క్యూ అనేది యూజ్ చేస్తాం. ప్రయారిటీ క్యూ అంటే ఏంటో దాని సింటాక్స్ నేను తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ సింపుల్‌గా చెప్పాలి అంటే ఫర్ సపోజ్ ఈ క్యూలోకి 3 టపుల్స్‌ని యాడ్ చేద్దాం. 3, C, 1, A అండ్ 2, B. నౌ నార్మల్ క్యూ అయితే ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ అంటే 3, C అనేది ఫస్ట్ పాప్ అవుతది. బట్ ఇక్కడ ప్రయారిటీ క్యూ కాబట్టి ఇట్ విల్ వర్క్ బేస్డ్ ఆన్ ద ప్రయారిటీ. ఇప్పుడు ఈ టపుల్స్‌లో ఫస్ట్ ప్రయారిటీ దేనికుంది? 1 ఇస్ ద ఫస్ట్ ప్రయారిటీ, దెన్ 2 ఇస్ ద సెకండ్ ప్రయారిటీ, దెన్ 3. సో 1, A అనేది ఫస్ట్ పాప్ అవుతది. ఓకే. సో ఇక్కడ మనం ప్రయారిటీ క్యూ అనేది ఈ ఆల్గోరిథంకి ఎందుకు యూజ్ చేస్తాము అంటే సో ఇట్ ఆల్వేస్ పిక్స్ ద నెక్స్ట్ నోడ్ విత్ ద స్మాలెస్ట్ డిస్టెన్స్. అంతే కదా. దాని నెక్స్ట్ నోడ్ యొక్క స్మాలెస్ట్ డిస్టెన్స్ మనకొస్తే మనం ఈజీగా షార్టెస్ట్ పాత్‌ని ఫైండ్ చేయగలం, రైట్? సో దానికోసమే ఇక్కడ మనం ప్రయారిటీ క్యూ అనేది యూజ్ చేస్తున్నాం. దెన్ క్యూలోకి మనం నోడ్స్‌ని యాడ్ చేయాలి. ఒక టపుల్ లాగా యాడ్ చేద్దాం. లైక్ డిస్టెన్స్, విత్ దేర్ నోడ్.
ఇక్కడ మనం స్టార్టింగ్ నోడ్ ఏ తీసుకున్నాం కాబట్టి దాన్నే ఫస్ట్ క్యూలోకి యాడ్ చేద్దాం. అండ్ దాని యొక్క డిస్టెన్స్ ఏంటి 0 కదా! బికాజ్ స్టార్టింగ్ నోడ్ టు స్టార్టింగ్ నోడ్ డిస్టెన్స్ 0 కాబట్టి 0, ఏ ఇలా ఒక టపుల్‌ని క్యూలోకి యాడ్ చేస్తాం. దెన్ నెక్స్ట్ స్టెప్ క్యూలో ఉన్నదాన్ని పాప్ చేయాలి. లెట్స్ టేక్ 2 వేరియబుల్స్ కరెంట్ డిస్టెన్స్ అండ్ కరెంట్ నోడ్. 0 అనేది కరెంట్ డిస్టెన్స్‌లోకి పాప్ అవుతది. అండ్ ఏ అనేది కరెంట్ నోడ్‌లోకి పాప్ అవుతది. దెన్ నెక్స్ట్ స్టెప్ కరెంట్ నోడ్‌లో ఉన్న నోడ్ యొక్క నైబర్ నోడ్స్‌ని ఫైండ్ చేయాలి. నోడ్ ఏ యొక్క నైబర్ నోడ్స్ ఏంటి? b, 2, c, 5 and d, 4. First, let's take another 2 variables neighbor and weight. ఇక్కడ ఫస్ట్ నైబర్ నోడ్ ఏంటి b, 2 కదా! సో ద నైబర్ బికమ్స్ b అండ్ వెయిట్ బికమ్స్ 2. దెన్ ఇక్కడ మనం ఒక ఫార్ములా యూజ్ చేస్తున్నాం డిస్టెన్స్ ఈక్వల్ టు కరెంట్ డిస్టెన్స్ ప్లస్ వెయిట్. ఇక్కడ కరెంట్ డిస్టెన్స్ ఏంటి 0 అండ్ వెయిట్ 2. సో 0 + 2 2, రైట్? నౌ వీ నీడ్ టు చెక్ దిస్ డిస్టెన్స్ ఈజ్ లెస్ దాన్ డిస్టెన్సెస్ ఆఫ్ నైబర్. డిస్టెన్సెస్ అంటే ఈ డిక్షనరీ. నైబర్ ఇక్కడ ఏముంది b కదా! సో ఈ డిక్షనరీలో b యొక్క వాల్యూ ఏంటి ఇన్ఫినిటీ. ఇక్కడ మనకొచ్చిన డిస్టెన్స్ 2. ఇక్కడ మనం 2 ఈజ్ లెస్ దాన్ దట్ డిస్టెన్సెస్ ఆఫ్ నైబర్. డిస్టెన్సెస్ ఆఫ్ b అంటే ఇన్ఫినిటీ. 2 లెస్ దాన్ ఇన్ఫినిటీయా కాదా అని చెక్ చేస్తున్నాం. 2 లెస్ దాన్ ఇన్ఫినిటీ కాబట్టి ఈ 2ని మనం ఈ డిక్షనరీలో అప్డేట్ చేయాలి. అండ్ వీ నీడ్ టు యాడ్ దిస్ డిస్టెన్స్, దిస్ నైబర్. దీన్ని మళ్ళీ మనం క్యూలోకి యాడ్ చేయాలి 2, d. దెన్ నెక్స్ట్ నైబర్ నోడ్ ఏంటి c, 5 కదా! సో నైబర్‌లో c, వెయిట్‌లో 5. నౌ కరెంట్ డిస్టెన్స్ 0 ప్లస్ వెయిట్ 5. 0 + 5 5. అగైన్ వీ నీడ్ టు చెక్ 5 ఈజ్ లెస్ దాన్ డిస్టెన్సెస్ ఆఫ్ నైబర్. నైబర్‌లో c ఉంది. సో డిస్టెన్సెస్ ఆఫ్ c ఈజ్ ఇన్ఫినిటీ. 5 ఈజ్ లెస్ దాన్ ఇన్ఫినిటీ కాబట్టి వీ కెన్ అప్డేట్ 5 హియర్ అండ్ 5, cని మనం క్యూలోకి యాడ్ చేయొచ్చు. దెన్ నెక్స్ట్ నైబర్ నోడ్ ఏంటి d, 4. నైబర్‌లో d ఉంటది. వెయిట్‌లో 4 ఉంటది. అగైన్ వీ నీడ్ టు చెక్ కరెంట్ డిస్టెన్స్ 0 ప్లస్ వెయిట్ ఎంత 4. 0 + 4 4. అగైన్ వీ నీడ్ టు చెక్ 4 ఈజ్ లెస్ దాన్ డిస్టెన్సెస్ ఆఫ్ నైబర్. నైబర్ ఏంటి ఇక్కడ d కదా! సో డిస్టెన్సెస్ ఆఫ్ d ఈజ్ ఇన్ఫినిటీ యాజ్ ఆఫ్ నౌ. సో 4 ఈజ్ లెస్ దాన్ ఇన్ఫినిటీ కాబట్టి వీ కెన్ అప్డేట్ 4 హియర్. దెన్ వీ కెన్ యాడ్ దిస్ 4, d ఇంటూ దిస్ క్యూ, రైట్? సో ఇప్పుడు ఏ యొక్క నైబర్ నోడ్స్ అన్నీ అయిపోయాయి కదా! దెన్ అగైన్ క్యూ నుంచి ఒక టపుల్‌ని పాప్ చేసుకోవాలి. ఇది ప్రయారిటీ క్యూ కాబట్టి ఇక్కడ ఏమున్నాయి 2, 5, 4. వీటిలో 2 ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ. సో 2, b ఈ టపుల్ అనేది పాప్ అవుతది. కరెంట్ డిస్టెన్స్‌లో 2 అండ్ కరెంట్ నోడ్‌లో b ఉంటది. నౌ వీ నీడ్ టు ఫైండ్ ద నైబర్ నోడ్స్ ఆఫ్ b. ఏమున్నాయి a, 2 అండ్ f, 2 ఈస్ ద నైబర్ నోడ్స్ ఆఫ్ b. ఫస్ట్ a, 2 తీసుకుందాం. నైబర్‌లో a, వెయిట్‌లో 2. నౌ వీ నీడ్ టు కాలిక్యులేట్ ద డిస్టెన్స్ ఈక్వల్ టు కరెంట్ డిస్టెన్స్ ఎంత 2, వెయిట్ ఎంత 2. 2 + 2 4. Now we need to check this 4 is less than distances of neighbor. Neighbor అంటే a. So distances of a. ఏలో ఎంత ఉంది 0. 4 less than 0? No. కాబట్టి no need to update this 4 into this dictionary. ఇక్కడ మనం డిక్షనరీ అప్డేట్ చేయట్లేదు అంటే మనం క్యూలోకి యాడ్ కూడా చేయనవసరం లేదు. అంటే దిస్ డిస్టెన్స్, నైబర్ మనం యాడ్ చేస్తాం కదా! సో దీన్ని మనం క్యూలోకి యాడ్ చేయనవసరం లే. ఎప్పుడైతే మనం ఆ షార్టెస్ట్ పాత్ అనేది డిక్షనరీలోకి యాడ్ చేస్తామో దెన్ ఆ డిస్టెన్స్ అండ్ దట్ నైబర్ నోడ్ అనేది మనం క్యూలోకి యాడ్ చేస్తాం. అదర్‌వైస్ మనం యాడ్ చేయం. ఓకే. దెన్ నెక్స్ట్ నైబర్ నోడ్ ఏంటి f, 2. నైబర్‌లో f ఉంది అండ్ వెయిట్‌లో 2 ఉంది. నౌ వీ నీడ్ టు చెక్ అగైన్ డిస్టెన్స్. కరెంట్ డిస్టెన్స్ 2 అండ్ వెయిట్ 2. 2 + 2 = 4. అగైన్ వీ నీడ్ టు చెక్ దిస్ 4 ఈజ్ లెస్ దాన్ డిస్టెన్సెస్ ఆఫ్ నైబర్. డిస్టెన్సెస్ ఆఫ్ నైబర్ అంటే డిస్టెన్సెస్ ఆఫ్ f. fలో ఎంత ఉంది ఇన్ఫినిటీ. సో వీ కెన్ అప్డేట్ దిస్ విత్ 4. కాబట్టి 4 ఈ డిస్టెన్స్, నైబర్ f. 4, f. ఇది మనం క్యూలోకి యాడ్ చేయొచ్చు, రైట్? సో b యొక్క నైబర్ నోడ్స్ అన్నీ కూడా అయిపోయాయి. దెన్ అగైన్ మనం క్యూ నుంచి పాప్ చేసుకోవాలి. ఇక్కడ ఏమున్నాయి 5, c, 4, d, 4, f. ఇక్కడ ప్రయారిటీ 2 ఉన్నాయి 4, d అండ్ 4, f. సో ఇప్పుడు 2 ఈక్వల్‌గా ఉంటే ఏది ఫస్ట్ పాప్ అవుతది? 2 ఈక్వల్‌గా ఉంటే దాని సెకండ్ ఎలిమెంట్ ఏంటి df కదా! సో బేస్డ్ ఆన్ ద ఆల్ఫాబెటిక్ ఆర్డర్ అది చూస్ చేసుకుంటది. సో f కన్నా d ముందొస్తది కాబట్టి 4, d ఈ టపుల్ పాప్ అవుతది. నౌ ద కరెంట్ డిస్టెన్స్ ఈజ్ 4, కరెంట్ నోడ్ ఈజ్ d. ఇప్పుడు d యొక్క నైబర్ నోడ్స్‌ని ఫైండ్ చేయాలి. d యొక్క నైబర్ నోడ్స్ ఏంటి a4, c6, e2. నౌ ఫస్ట్ లెట్స్ టేక్ a4. నైబర్‌లో a ఉంటది, వెయిట్‌లో 4 ఉంటది. నౌ వీ నీడ్ టు చెక్ ద డిస్టెన్స్ ఈక్వల్ టు కరెంట్ డిస్టెన్స్ 4 and the weight is 4. 4 + 4 8. Again we need to check 8 is less than distances of neighbor. Distances of a. A ఎంత ఉంది 0. So 8 is less than 0 కాదు కాబట్టి no need to update.
దిస్ వెయిట్ ఇంటూ డిక్షనరీ అండ్ ఆల్సో క్యూలో మనం అప్డేట్ చేయనవసరం లేదు. దెన్ నెక్స్ట్ ఉంది C,6. నైబర్‌లో C ఉంటది. వెయిట్‌లో 6 ఉంటది. అగైన్ వి నీడ్ టు చెక్ ద డిస్టెన్స్. కరెంట్ డిస్టెన్స్ 4 ప్లస్ వెయిట్ 6. 10. అగైన్ వి నీడ్ టు చెక్ 10 ఈజ్ లెస్ దాన్ డిస్టెన్సెస్ ఆఫ్ నైబర్. నైబర్ అంటే C. Cలో ఎంతుంది? 5 ఉంది. సో, ఇక్కడ 10 ఉంది. 10 ఈజ్ లెస్ దాన్ 5 కాదు కాబట్టి నో నీడ్ టు అప్డేట్ ద డిక్షనరీ. అలానే టపుల్‌లో కూడా మనం యాడ్ చేయనవసరం లేదు. దెన్ ఇంకొకటేముంది E,2. సో, నైబర్ ఈజ్ E అండ్ వెయిట్ ఈజ్ 2. సో, కరెంట్ డిస్టెన్స్ ఎంత? 4 అండ్ ద వెయిట్ ఈజ్ 2. 4 ప్లస్ 2 6. సో, అగైన్ వి నీడ్ టు చెక్ 6 ఈజ్ లెస్ దాన్ డిస్టెన్సెస్ ఆఫ్ నైబర్. డిస్టెన్సెస్ ఆఫ్ నైబర్ అంటే E కదా! సో, Eలో ఏముంది? ఇన్ఫినిటీ కాబట్టి 6 ఈజ్ లెస్ దాన్ ఇన్ఫినిటీ. సో, వీ కెన్ అప్డేట్ దిస్ 6 ఇంటూ ద డిక్షనరీ అండ్ ఆల్సో దిస్ డిస్టెన్స్ 6, నైబర్‌లో ఏముంది? E. సో, 6, E అనేది మనం క్యూలోకి యాడ్ చేయొచ్చు. రైట్? సో, Dలో ఉన్న నైబర్ నోడ్స్ అన్నీ కూడా యాడ్ అయిపోయింది. అగైన్ మళ్ళీ మనం క్యూలో నుంచి పాప్ చేయాలి. ఇక్కడ ఏముంది? 5, C, 4, F, 6, E. దీంట్లో ఫస్ట్ ప్రయారిటీ ఏమొస్తది? 4, F. నౌ ద కరెంట్ డిస్టెన్స్ బికమ్ 4 అండ్ ద కరెంట్ నోడ్ బికమ్స్ F. సో, ఈ సేమ్ ప్రాసెస్, ఈ మొత్తం ప్రాసెస్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మొత్తం ఈ క్యూ అంతా ఎంప్టీ అయినంత వరకు మనం ఈ ప్రాసెస్ అంతా చేస్తూ ఉండాలి. ఈ క్యూ ఎప్పుడు కంప్లీట్ అయిపోతదో అప్పుడు ఈ ప్రాసెస్ అనేది ఎండ్ అవుతది. అండ్ ఫైనల్‌గా డిక్షనరీలో ఏదైతే వాల్యూస్ ఉంటాయో దట్ విల్ బి ద షార్టెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ దట్ స్టార్టింగ్ నోడ్. ఓకే. సో, అట్‌లీస్ట్ మినిమమ్ మీకు ఒక క్లియర్ పిక్చర్ వచ్చింది కదా! డైక్స్‌ట్రా ఆల్గోరిథం మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాము అనేది. నేనిక్కడ హాఫ్ చెప్పాను కదా! రిమైనింగ్ మొత్తం ప్రాసెస్ అంతా కూడా సేమ్ అంటిల్ క్యూ ఎంప్టీ అయినంత వరకు ఈ ప్రాసెస్ అంతా రిపీట్ అవుతది. జస్ట్ నేను హాఫ్ చెప్పాను కదా! రిమైనింగ్ మీరు ట్రై చేయండి. జస్ట్ ట్రై ఇట్ ఆన్ ఏ పేపర్. ఒక పేపర్ తీసుకొని మీ ఓన్‌గా మీరు ట్రై చేస్తే మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతది. ఓకేనా? సో, ఏమీ లేదు. మనం జస్ట్ ఏదైతే స్టార్టింగ్ నోడ్ తీసుకుంటున్నామో ఆ నోడ్ యొక్క నైబర్ నోడ్స్‌ని ఫైండ్ చేస్తున్నాం కదా! స్టార్టింగ్ నోడ్ యొక్క డిస్టెన్స్ ఏంటి? 0. సో, కరెంట్ డిస్టెన్స్ నుంచి ఆ నైబర్ నోడ్ యొక్క డిస్టెన్స్‌ని మనం యాడ్ చేసుకుంటూ ఒకవేళ అది షార్టెస్ట్ వెయిట్ అయితే దాన్ని మనం డిక్షనరీలోకి యాడ్ చేస్తున్నాం. లేదంటే యాడ్ చేయట్లేదు. సో, ఇలా అన్ని క్యూ అంతా ఎంప్టీ అయినంత వరకు కంపేర్ చేసుకుంటూ ఫైనల్‌గా ఏదైతే షార్టెస్ట్ వెయిట్ ఉంటదో దాన్ని మనం డిక్షనరీలోకి యాడ్ చేస్తాం. సో, దట్ విల్ బి ద షార్టెస్ట్ పాత్ ఫ్రమ్ ద స్టార్టింగ్ నోడ్ టు రిమైనింగ్ ఆల్ అదర్ నోడ్స్. అర్థమైందా? నౌ లెట్స్ సీ హౌ టు రైట్ కోడ్ ఫర్ దిస్. సో, బిఫోర్ యాక్చువల్ కోడ్‌ని ఇంప్లిమెంట్ చేసే ముందు ఫస్ట్ ప్రయారిటీ క్యూ అంటే ఏంటి? దాని సింటాక్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అని చెప్పాను కదా! లెట్స్ సీ. బేసిక్‌గా వేరే అదర్ లాంగ్వేజెస్‌లో అయితే ప్రయారిటీ క్యూని ఇంప్లిమెంట్ చేయడానికి సెపరేట్ క్లాసెస్ అనేవి ఉన్నాయి. బట్ పైథాన్‌లో మనకి అలాంటి సపోర్ట్ లేదు కాబట్టి పైథాన్ బిల్ట్ ఇన్ మాడ్యూల్‌ని మనం యూజ్ చేసుకోవచ్చు. కాల్డ్ హీప్ క్యూ విచ్ యూజెస్ హీప్ డేటా స్ట్రక్చర్. సో, దానికోసం మనం ఫస్ట్ హీప్ క్యూని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ heap queue. So, heap queue is the Python built-in module which uses heap data structure. Then, let's take a variable pq equal to ఒక లిస్ట్‌ని తీసుకున్నాం. సో, heap queue ఏం చేస్తది అంటే నార్మల్ లిస్ట్‌ని ప్రయారిటీ క్యూ లాగా చేంజ్ చేస్తది. ఓకే. నౌ ఇప్పుడు మనం ఈ లిస్ట్‌లోకి వాల్యూస్‌ని ఇన్సర్ట్ చేయొచ్చు ఆర్ వాల్యూస్‌ని పుష్ చేయొచ్చు. సో, దాని సింటాక్స్ ఏంటి అంటే heap queue డాట్ heap push అండ్ ఫస్ట్ మనం ఇక్కడ లిస్ట్‌ని పాస్ చేయాలి. సో, లిస్ట్ మనం ఏ వేరియబుల్‌లో స్టోర్ చేసుకున్నాం? pq కదా! pq, 3 అని తీసుకుందాం. అండ్ ఇంకొక 3 వాల్యూస్‌ని యాడ్ చేద్దాం. 3, 2, 4 ఆర్ 1. ఓకే. నౌ లెట్స్ ప్రింట్ pq. ఈ లిస్ట్‌ని మనం ప్రింట్ చేస్తున్నాం ఆర్ వి కెన్ కాల్ ఇట్ యాస్ ప్రయారిటీ క్యూ. లెట్స్ రన్. ఏమొచ్చింది? 1, 2, 4, 3. సో, మీరు అనుకోవచ్చు 1, 2, 3, 4 లైన్‌గా రావాలి కదా! సార్ట్ అవ్వాలి కదా! అని. సో, హీప్ క్యూ అనేది వాల్యూస్‌ని సార్ట్ చేసుకోదు. బట్ ప్రయారిటీ వైస్ పాప్ చేస్తది. ఇప్పుడు మనం పాప్ చేద్దాం. హీప్ క్యూ డాట్ హీప్ పాప్ ఆఫ్ pq. ఓకే. సో, ఈ ప్రయారిటీ క్యూని మనం ఇక్కడ పాస్ చేయాలి. సో, ఇఫ్ వి వాంట్ వి కెన్ ప్రింట్ pq అగైన్. నౌ లెట్స్ రన్. చూసారా? 2 ఫస్ట్ ఏంటి 1, 2, 3, 4 ఉంది. ఏ ఎలిమెంట్ పాప్ అయింది? 1 ఎలిమెంట్ అనేది పాప్ అయింది. నెక్స్ట్ చూసారా? మళ్ళీ 2 అనేది ఫస్ట్‌కొచ్చేసింది. నౌ అగైన్ మళ్ళీ ఈ లైన్స్‌ని కాపీ చేద్దాం. నౌ అగైన్ లెట్స్ రన్. చూసారా? 2 అనేది పాప్ అయిపోయింది. 3, 4. దెన్ అగైన్ ఇంకొకసారి ఇస్తే 3 అనేది పాప్ అవుతది. 3 పాప్ అయిపోయింది చూసారా? 4 ఒకటే ఉంది క్యూలో.
రైట్? సో, ఇది లిస్ట్‌ని సార్ట్ చేయదు ఆర్ క్యూని సార్ట్ చేయదు. బట్ ప్రయారిటీ వైస్ ఆ ఎలిమెంట్‌ని పాప్ చేసుకుంటది. రైట్? ఇక్కడ నేను నార్మల్‌గా జస్ట్ నేను నంబర్స్ ఇచ్చాను కదా! నౌ లెట్స్ టేక్ టపుల్ లైక్ 2, A ఆర్ 1, B. Then let's take 3, C. Then let's take 4, D. నార్మల్ క్యూలో ఏంటి మనం ఫస్ట్ ఏది యాడ్ చేస్తే అది బయటకొస్తది. ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్. ఇది ప్రయారిటీ క్యూ కాబట్టి బేస్డ్ ఆన్ ద ప్రయారిటీ మనకది పాప్ అవుతది. సో, ఇక్కడ నేను ఫస్ట్ 2A ఇచ్చాను. బట్ వీటన్నిటిలో ఫస్ట్ ప్రయారిటీ దేనికుంది? B'కుంది. సో, 1, B ఈ టపుల్ అనేది ఫస్ట్ పాప్ అవుతది. రైట్? సో, లెట్స్ రన్. దీన్ని ఇలానే ఉంచేద్దాం. లెట్స్ రన్. చూసారా? 1, B, 2, A, 3, C అండ్ 4, D. సో, ఫస్ట్ పాప్ అయింది ఏంటి? 1, B. అందుకే ఇక్కడ 1, B లేదు. సెకండ్ ఏం పాప్ అయింది? 2, A. సో, అందుకే మనకి 3C, 4D ఉంది. దెన్ 3C పాప్ అయింది. 4D ఒకటే ఉంది. రైట్? సో, బేస్డ్ ఆన్ ద ప్రయారిటీ అది పాప్ చేసుకుంటది. డైక్స్ట్రా ఆల్గోరిథంలో ప్రయారిటీకి ఎందుకు యూజ్ చేస్తున్నాం? బికాజ్ ఇక్కడ ఏదైతే ప్రయారిటీ ఇస్తున్నామో మనం డైక్స్ట్రా ఆల్గోరిథంలో దాన్ని వెయిట్‌గా తీసుకుంటున్నాం కదా! సో, షార్టెస్ట్ వెయిట్ మనం ఫస్ట్‌గా తీసుకుంటే మనకి కరెక్ట్‌గా షార్టెస్ట్ పాత్ వస్తది కాబట్టి మనం హీప్ క్యూని డైక్స్ట్రా ఆల్గోరిథంలో యూజ్ చేస్తున్నాం. అర్థమైందా? నౌ లెట్స్ ఇంప్లిమెంట్ అవర్ కోడ్. సో, ఇక్కడ ఆల్రెడీ యాడ్ వెర్టెక్స్ అండ్ యాడ్ ఎడ్జ్ ఫంక్షన్స్ తీసుకున్నాం. ఇది వెయిటెడ్ గ్రాఫ్ యొక్క ఎడిసెన్సీ లిస్ట్ ఫంక్షన్స్. అండ్ ఇందాక నేను గ్రాఫ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను కదా! ఇవి దాని యొక్క వెర్టెక్స్ అండ్ ఎడ్జెస్‌ని కూడా యాడ్ చేశాను విత్ ద వెయిట్స్. నౌ లెట్స్ ప్రింట్ దిస్ గ్రాఫ్. రైట్? సో, ఇది ఈ గ్రాఫ్ యొక్క ఎడిసెన్సీ లిస్ట్. నౌ లెట్స్ ఇంప్లిమెంట్ డైక్స్ట్రా ఆల్గోరిథం. సో, లెట్స్ క్రియేట్ ఎ ఫంక్షన్ ఫర్ దిస్ డెఫ్ డైక్స్ట్రా అనేది తీసుకుందాం. అండ్ మనం ఒక స్టార్టింగ్ నోడ్ ఇస్తాం కదా! దాన్ని హోల్డ్ చేయడానికి వి నీడ్ ఎ పారామీటర్. లెట్స్ టేక్ దట్ యాజ్ స్టార్ట్. దెన్ ఫస్ట్ స్టెప్ ఏంటి? డిక్షనరీని క్రియేట్ చేయాలి. ఫస్ట్ లెట్స్ టేక్ దట్ నేమ్ యాజ్ డిస్టెన్సెస్. డిస్టెన్సెస్ అనే ఒక డిక్షనరీ తీసుకున్నాం. నౌ ఇక్కడ నేను డిక్షనరీ కాంప్రహెన్షన్ యూజ్ చేస్తున్నాను. ఈ డిక్షనరీలో కీ అండ్ వాల్యూ పేర్స్‌ని ఫిల్ చేయడానికి. లెట్స్ టేక్ ఎ ఫర్ లూప్ ఫర్ నోడ్ ఇన్ గ్రాఫ్. అంటే మనం ఏదైతే గ్రాఫ్ ఇస్తామో ఆ గ్రాఫ్‌లో ఉన్న వెర్టిసెస్ అన్నీ కూడా యూజింగ్ దిస్ ఫర్ లూప్ మనం యాక్సెస్ చేసుకోవచ్చు. నౌ ఇప్పుడు మనకి డిక్షనరీలో ఏముంటాయి? కీ అండ్ వాల్యూ పేర్స్ కదా! సో, ఈ నోడ్ అనేది కీ అవుతది. వాల్యూ ఏమవుతది? ఇన్ఫినిటీ. యాస్ ఆఫ్ నౌ మనం ఇన్ఫినిటీగా స్టోర్ చేద్దాం అనుకున్నాం కదా! సో, కీ వాల్యూ వచ్చేసరికి నోడ్ అండ్ ఇన్ఫినిటీని మనం ఎలా స్టోర్ చేయొచ్చు అంటే ఫ్లోట్ ఆఫ్ INF. దీని మీనింగ్ ఏంటంటే ఇన్ఫినిటీ అని. ఫర్ సపోజ్ ఫ్లోట్ ఆఫ్ ఇన్ఫినిటీ మనం ఇక్కడ స్టోర్ చేద్దాం. ఎక్స్ అనే వేరియబుల్‌లో ఇక్కడ నేను స్టోర్ చేస్తున్నాను. దెన్ ప్రింట్ చాలా లాంగ్ నంబర్ తీసుకుంటున్నాను. ఈజ్ లెస్ దెన్ ఎక్సా కాదా అని చెక్ చేద్దాం. మనకి ట్రూ అని ప్రింట్ అవ్వాలి. చూసారా ట్రూ అని వచ్చిందా? సో, దీని మీనింగ్ ఏంటి అంటే ఇన్ఫినిటీ అని. నౌ ఈ డిస్టెన్సెస్ కూడా ప్రింట్ చేసి చూద్దాం. అప్పుడు మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతది. ప్రింట్ ఆఫ్ డిస్టెన్సెస్. నౌ లెట్స్ కాల్ దిస్ డైక్స్ట్రా ఫంక్షన్. ఈ ప్రింట్ గ్రాఫ్‌ని మనం యాస్ ఆఫ్ నౌ కామెంట్స్‌లో పెట్టేద్దాం. డైక్స్ట్రా ఆఫ్ ఏ. ఓకే. నౌ లెట్స్ రన్. ఇది మన డిక్షనరీ. యాస్ ఆఫ్ నౌ అన్ని వాల్యూస్ కూడా ఇన్ఫినిటీగా మనం స్టోర్ చేసాం. ఇంకా మనం షార్టెస్ట్ పాత్‌ని అప్డేట్ చేయలేదు కదా! నౌ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఫస్ట్ నోడ్ మనం స్టార్టింగ్ నోడ్ ఏది ఇస్తామో దాని డిస్టెన్స్ ఎప్పుడు కూడా 0నే కదా! సో, దాన్ని మనం అప్డేట్ చేద్దాం. డిస్టెన్సెస్ ఆఫ్ స్టార్ట్. అంటే మనం స్టార్టింగ్ నోడ్ ఏది ఇస్తే ఆ నోడ్ యొక్క డిస్టెన్స్ ఎప్పుడు 0నే కదా! ఈజ్ ఈక్వల్ టు 0. లెట్స్ రన్ అగైన్. ఇప్పుడు ఏ యొక్క వాల్యూ 0 అవుతది చూడండి. బికాజ్ మనం ఇక్కడ స్టార్టింగ్ నోడ్ ఏమి ఇచ్చాం? ఏ కదా! సో, రన్ కోడ్. చూసారా? ఏ యొక్క వాల్యూ ఏమైంది? 0. ఒకవేళ బి ఇస్తే బి వాల్యూ అనేది 0 అవుతది. చూసారా? లైక్ దిస్. నౌ నెక్స్ట్ స్టెప్ ఏంటి? మనం ఒక క్యూని క్రియేట్ చేయాలి. ప్రయారిటీ క్యూ. లెట్స్ టేక్ పీక్యూ. పీక్యూ మీన్స్ ప్రయారిటీ క్యూ ఈక్వల్ టు ఒక లిస్ట్‌ని తీసుకున్నాం. యాస్ ఆఫ్ నౌ మనం ఫస్ట్ క్యూలోకి ఏం యాడ్ చేస్తున్నాం? స్టార్టింగ్ నోడ్, దాని డిస్టెన్స్ అండ్ మనం ఏదైతే స్టార్టింగ్ నోడ్ తీసుకుంటామో ఆ నోడ్. లైక్ దిస్. 0, మనం ఏదైతే స్టార్టింగ్ నోడ్ ఇస్తామో ఆ నోడ్. సో, స్టార్ట్. యాస్ ఆఫ్ నౌ మనం క్యూలోకి ఫస్ట్ టపుల్ని యాడ్ చేసాం విత్ 0 అండ్ స్టార్ట్.
దెన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? క్యూలో ఉన్నదాన్ని మనం పాప్ చేయాలి కదా! దానికోసం మనం ఒక 2 వేరియబుల్స్ తీసుకుంటాం. కరెంట్ డిస్టెన్స్, కామా కరెంట్ నోడ్ అని తీసుకున్నాం కదా! ఈజ్ ఈక్వల్ టు హీప్ క్యూ డాట్ హీప్ పాప్ ఆఫ్ దిస్ పీక్యూ. ఓకే. ఇప్పుడు కరెంట్ డిస్టెన్స్‌లో 0 ఉంటది. అండ్ కరెంట్ నోడ్‌లో స్టార్టింగ్ నోడ్. మనం స్టార్టింగ్ నోడ్ ఏది ఇస్తే ఆ నోడ్ ఉంటది యాస్ ఆఫ్ నౌ. నెక్స్ట్ స్టెప్ ఏంటి? కరెంట్ నోడ్‌లో ఏముంటే దాని యొక్క నైబర్ నోడ్స్‌ని ఫైండ్ చేయాలి. ఫర్ థాట్ లెట్స్ టేక్ ఏ ఫర్ లూప్ ఫర్ నైబర్, కామా వెయిట్ ఇన్ గ్రాఫ్ ఆఫ్ దిస్ కరెంట్ నోడ్. అంతే కదా! గ్రాఫ్ ఆఫ్ కరెంట్ నోడ్ అంటే ఆ పర్టిక్యులర్ నోడ్ యొక్క వాల్యూస్ అన్నీ కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. దెన్ మనం ఏం చేయాలి? డిస్టెన్స్‌ని ఫైండ్ చేయాలి. డిస్టెన్స్ ఫార్ములా ఏం తీసుకున్నాం ఇందాక? డిస్టెన్స్ అనే వేరియబుల్ తీసుకున్నాం. దీనికి ఈ కరెంట్ డిస్టెన్స్, దెన్ ఈ వెయిట్‌ని మనం యాడ్ చేస్తున్నాం. దెన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇఫ్ దిస్ డిస్టెన్స్ ఈజ్ లెస్ దాన్ ఈ డిక్షనరీలో ఉన్న డిస్టెన్సెస్ ఆఫ్ నైబర్. లెస్ దెన్ అయితేనే మనం ఆ డిక్షనరీలోకి అప్డేట్ చేయాలి. అంతే కదా! సో, డిస్టెన్సెస్ ఆఫ్ దిస్ నైబర్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్. ఒకవేళ లెస్ దెన్ అయితేనే మనం డిక్షనరీలోకి ఆ డిస్టెన్స్‌ని అప్డేట్ చేస్తున్నాం. దెన్ మనం క్యూలోకి కూడా యాడ్ చేయాలి కదా! ఫర్ థాట్ హీప్ క్యూ డాట్ హీప్ పుష్ ఆఫ్. సో, మనం ఈ ప్రయారిటీ క్యూలోకి యాడ్ చేయాలి కదా! సో, పీక్యూ, కామా ఏం యాడ్ చేస్తున్నాం? ఈ వచ్చిన డిస్టెన్స్ అండ్ నైబర్, ఆ పర్టిక్యులర్ నైబర్. సో, ఇంతే మనం తీసుకున్న స్టెప్స్ ఇంతే కదా! సో, ఈ స్టెప్స్ అన్నీ ఎంతవరకు రన్ అవ్వాలి? అంటిల్ ద ప్రయారిటీ క్యూ ఈస్ ఎంప్టీ, రైట్? దానికోసం ఒక వైల్ కండిషన్ తీసుకుందాం ఇక్కడ. వైల్ పీక్యూ. దట్స్ ఇట్. నౌ ఫైనల్‌గా డిక్షనరీని రిటర్న్ చేద్దాం. రిటర్న్ దిస్ డిస్టెన్సెస్. దట్స్ ఇట్. అంతే అయిపోయింది డైక్స్ట్రా అల్గారిథం. నౌ లెట్స్ రన్ దిస్. సో, ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ నోడ్ ఏ తీసుకుందాం. దెన్ ఇక్కడ మనం రిటర్న్ చేస్తున్నాం కాబట్టి వి నీడ్ టు టేక్ ఏ వేరియబుల్ టు హోల్డ్ ద రిజల్ట్. లెట్స్ టేక్ షార్టెస్ట్ పాత్ ఆర్ రూట్ ఎనీథింగ్. షార్టెస్ట్ పాత్ అని తీసుకుందాం. నౌ ఇఫ్ వి ప్రింట్ దిస్ షార్టెస్ట్ పాత్, దెన్ లెట్స్ రన్. చూసారా? ఇది మన డిక్షనరీ. ఏ నుంచి ఏకి షార్టెస్ట్ పాత్ 0, ఏ నుంచి బికి 2, ఏ నుంచి సికి 5, ఏ నుంచి డికి 4 అండ్ ఏ నుంచి ఈకి 6 అండ్ ఏ నుంచి ఎఫ్‌కి 4. క్లియర్? సో, దీన్ని మనం ఇంకా క్లియర్‌గా ప్రింట్ చేయొచ్చు. ఫర్ థాట్ లెట్స్ టేక్ ఏ ఫర్ లూప్ ఫర్ నోడ్, కామా వెయిట్ ఇన్ దిస్ షార్టెస్ట్ పాత్ డాట్ ఐటమ్స్. జస్ట్ ఫర్ అండర్‌స్టాండింగ్ క్లియర్‌గా మనం అవుట్‌పుట్‌ని ప్రింట్ చేయడానికి. షార్టెస్ట్ పాత్ ఫ్రమ్ ఏ టు దిస్ నోడ్ ఈస్ వెయిట్. దట్స్ ఇట్. నౌ లెట్స్ రన్. దీన్ని మనం కామెంట్ చేసేద్దాం. నౌ లెట్స్ రన్ అగైన్. చూసారా? షార్టెస్ట్ పాత్ ఫ్రమ్ ఏ టు ఏ ఈస్ 0, ఏ టు బి ఈస్ 2 అండ్ ఏ టు సి ఈస్ 5. సో, ఇలా క్లియర్‌గా కూడా మనం ప్రింట్ చేయొచ్చు. నౌ లెట్స్ ఫైండ్ ద షార్టెస్ట్ పాత్ ఫ్రమ్ బి. ఇక్కడ మనం బి ఇద్దాం. అలానే ఇక్కడ కూడా బిగా చేంజ్ చేద్దాం. లెట్స్ రన్ అగైన్. సో, షార్టెస్ట్ పాత్ ఫ్రమ్ బి టు ఏ ఈస్ 2 అండ్ బి టు బి ఈస్ 0 అండ్ బి టు సి ఈస్ 3. ఇలా మనం షార్టెస్ట్ పాత్ ఒక నోడ్ స్టార్టింగ్ పాయింట్ తీసుకొని రిమైనింగ్ అన్ని నోడ్స్‌కి షార్టెస్ట్ పాత్‌ని ఫైండ్ చేయొచ్చు. క్లియర్‌గా అర్థమైంది కదా! డైక్స్ట్రా అల్గారిథం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది. సో, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. అలానే ఈ సోర్స్ కోడ్ మొత్తం కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో అండ్ చెక్ ఔట్ థాట్. అలానే నా ఈ కంటెంట్ నచ్చితే కనుక తప్పకుండా ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియోస్. బై బై. టేక్ కేర్.